ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 8వ చరణం. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయు వారందరూ నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. మనం చదివిన వాక్య భాగంలో 8, 9 వచనాల్లో 8వ వచనంలో మనం వదులుకోవాల్సిన వాటి విషయమై ప్రభు సెలవిస్తున్నారు. 9వ వచనములో మనం పొందుకోవాల్సిన వాటి విషయమై ఆయన తెలియజేస్తున్నారు. కోపమును, ఆగ్రహమును మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే అది కీడుకు దారితీస్తుంది. ఆ కీడు చేయి వారందరూ కూడా దేవుని సన్నిధిలోకి, దేవుని యొక్క దేశమును, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేరు అని సెలవిస్తూ, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండువారు మాత్రమే దేశమును స్వతంత్రించుకుందరు, పరలోక రాజ్యానికి వారసులగుదురు అని ఆయన స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుట అనగా కార్యము చేయవాడు, యుద్ధం ఆడువాడు, వ్యాజ్యమాడువాడు ఆయనే అని ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండుట. మనము చరిత్రలో చూస్తే ఎన్నో ఆనవాలు. అయితే కోపపడుట గురించి ఒకటి, మరియు ఆయన కొరకు కనిపెట్టుకున్నట గురించి ఒకటి మనం చూద్దాం. ఆదిలో దేవుడు యొక్క శాపాన్ని ఒక వ్యక్తి అనుభవించాడు, బహు ఘోరమైనటువంటి శాపం. దానికి కారణం అతని యొక్క కోపం. అది కయ్యను, హేబేలు యొక్క చరిత్ర. హేబేలును చూసి కయ్యను కోపగించాడు. హేబేలును దేవుడు ఉన్నతంగా పూర్ణ హృదయంతో ఆరాధిస్తూ ఉంటే అతని దేవుడికి నచ్చింది. దేవుడికి నచ్చినందువల్ల హేబేలు దేవునికి దగ్గరయ్యాడు. కయ్యను దేవుని హృదయపూర్వకంగా ఆరాధించకపోవడం వల్ల, హృదయంలో దేవునికి స్థానం ఇవ్వనందున దేవుడు అతని హృదయంలో లేడు. అతని హృదయంలో దేవుడు లేనందున సాతానుగాడు అతని హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు అతని హృదయంలో కలిగింది ఏంటంటే సాతాను క్రియలు. ఆ సాతాను క్రియల్లో బహు భయంకరమైనటువంటి ఒక శాపక్రియ కోపము. ఈ కోపం ఎప్పుడైతే కయ్యనులో ప్రవేశించిందో, కయ్యనికి కోపం రావడంతోనే హేబేలు యొక్క జీవితాన్ని నాశనం చేశాడు. హేబేల్ని పతనానికి తీసుకెళ్లాడు. హేబేల్ని సమాధికి అప్పగించాడు. కయ్యను యొక్క కోపమును బట్టి కయ్యనికి 7 అంతల తీర్పు, 7 అంతలు బహుమానం అతనికి వచ్చింది. కానీ యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. కయ్యను దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. హేబేలు దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు కనుక ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో, ఆయన శక్తి సంపన్నతలు, ఆయన భీకరత్వం, ఆయన ఎందు భయము, భక్తి కలిగి ఆయనకి ఇవ్వాల్సిన వాటిని ధారాళంగా హృదయపూర్వకంగా ఇచ్చి దేవుని యొక్క మేలును పొందుకుంటే, కయ్యను మాత్రం అతన్ని చూసి మత్సరపడి కోపముతో అతని ఉరిమి చూసి సాతాను గారు హృదయం నుంచి ఆలోచన చెప్తున్నాడు, కయ్యను మీ తమ్ముడిని చంపేసి, మీ తమ్ముడనేవాడు భూమి మీద లేకపోతే ఇంకెవడుంటాడు? అప్పుడు యెహోవా నీ యొద్దకే వస్తాడు, నీ బలినే స్వీకరిస్తాడు అని కయ్యనికి ఒక దుర్బోధ సాతాను గారి హృదయంలోంచి చేయడం ప్రారంభించాడు. అయితే కయ్యను ఆ స్వరాన్ని విన్నాడు, ఆ పని చేశాడు, గొప్ప కీడుని తెచ్చుకున్నాడు. దేవుని కోపానికి, ఆగ్రహానికి అతడు బలైపోయాడు. కారణం అతని కోపం. కీడుకే అది తీసుకువెళ్తుంది, దేవుని నీతిని అది నెరవేర్చదు. ఆగ్రహం పడిన ఎడల అది దేవుని నీతిని నెరవేర్చదని వాక్యం సెలవిస్తుంది. యెహోవా కొరకు మాత్రం మనం కనిపెట్టుకొని ఉండాలి. అందుకే మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూస్తే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కయ్యను ఎప్పుడైతే కోపపట్టాడో దేవుని నీతిని నెరవేర్చలేకపోయాడు. దేవుని నీతి మీరు ఫలించండి అని చెప్తే, కయ్యను యొక్క క్రియ కోపాన్ని బట్టి దేవుని నీతిని నెరవేర్చకపోగా సాతాను క్రియలు నెరవేర్చింది. ఫలించకపోగా అతడు ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని నాశనం చేశాడు. కారణం అతని కోపం. కానీ ప్రభు సెలవిస్తున్నారు, దాన్ని విడిచిపెట్టాలి. కోపము, ఆగ్రహము విడిచిపెట్టాలి. వ్యసనం ఉండకూడదు.
ఈ మూడు మనం విడిచిపెడితే కీడుకు దూరం అయిపోయినట్లే. ఇక కీడు మన దరికి రాదు. ఏ ఒక్క రోగము కూడా, ఏ బలహీనత కూడా మన దరికి చేరదు. అందుకే మనం సామెతల గ్రంథం 29వ వచనంలో చూసినట్టయితే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్టయితే, దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ఈ కయ్యను కూడా దీర్ఘశాంతం లేనివాడుగా ఉండి కోపంతో, మూఢత్వంతో బహుమానాన్ని పొందుకున్నాడు. ఏం బహుమానం? 7 శాపాన్ని అతను పొందుకున్నాడు. అయితే సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవమును, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సు శరీరానికి జీవమును కలుగజేస్తుంది, అంటే ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. మత్సరము అంటే కోపంకి ముందు వచ్చేది మత్సరమే, మత్సరం తర్వాత వచ్చేది కోపం. ఇది ఎప్పుడైతే మత్సరం స్టార్ట్ అయిపోద్దో, అంటే కోపం కూడా ఇంకా రాలా, మత్సరం ప్రారంభం అవడంతోనే ఎముకలకు కుళ్ళు ప్రారంభమవడం, అంటే శరీర బలహీనత రావడం ప్రారంభమైంది. ప్రభు సెలవిస్తున్నారు, వ్యాజ్యమాడు వాడను నేనే, నాకు విడిచిపెట్టండి, కోపం పగ తీర్చుకున్నట నా వంతు అని. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు మాత్రం దేశాన్ని స్వాతంత్రించుకుంటారు. పరలోకానికి రావాలంటే ఆయన్ని కొరకు కనిపెట్టుకుంటేనే. ఎందుకంటే మన మత్తయి సువార్తలో మనం చూస్తాం, కోపము పడువాడు, ద్వేషించువాడు, వ్యర్థుడా అనువాడు దేవుని యొక్క విమర్శకు, మహాసభకు, నరకాగ్నికి లోనవుతాడని మనం ధ్యానించాం. అట్టి రీతిగానే మనం ఆయన కొరకు కనిపెట్టుకుంటే మనం ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. కనుక కోపపడడం, ఆగ్రహపడడం, వ్యసనపడడం, మత్సరపడడం ఈ పూట ఈ వాక్యం ద్వారా మీరందరూ విడిచిపెట్టి ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి స్వాస్యములోకి, ఆయన జనాంగంలోకి, పరిశుద్ధుల సమూహంలోకి, అతి పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి, సంపూర్ణలోకి సాగుటకు దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ దీవించి సహాయమును పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించును గాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపజేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.